వెల్కమ్ టు VCN ఛానల్. గంటలో చెప్తాను ఫైనల్ రేట్ ఎంత ఏంది అనేది అది తీసుకొని బాగుంటుంది. తూర్పు చేసి 30 అంత లేవు. వెళ్ళండి సంవత్సరం వచ్చారు భారతి గారికి ఈ విద్య బుక్స్ అనేది వాళ్ళకి పెన్సిల్ కానీ పెన్స్ కానీ స్లేట్స్ కానీ పంపిస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటిది ఎక్కడ నేను నాకు 40 సంవత్సరాల సర్వీసు, నా సర్వీసులు ఎక్కడ చూడలే. నేను ఇచ్చున్నారు కానీ ఎప్పుడో 1 సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇలా మాకు ఎంటీఓ పద్మనాభయ్య సార్ కూడా ఒకసారి బొట్లు ఇచ్చాడు స్కూల్స్కి, 1 సంవత్సరం ఇచ్చారు అట్లా. కానీ ఈసారి మాత్రం ప్రతి సంవత్సరం మేమున్నా లేకున్నా అంతకుముందు గతంలో టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తూ వచ్చేది, సార్ రాజేంద్ర ప్రసాద్ గారు మన స్కూల్కి ప్రతి సంవత్సరం బడి తెచ్చిన తర్వాత పిల్లలందరికీ బుక్స్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇటు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అన్ని బుక్స్ సప్లై చేసేవాడు సార్ అని మేడం వాళ్ళు చెప్పారు నేను వచ్చిన తర్వాత. కానీ అంత గుణము అనేది చాలా గొప్ప మనసు. ప్రజెంట్ ఇప్పుడుండే పాపిస్తుల్లో కోట్లు ఉండేవాళ్ళు కూడా ఇవ్వటం లేదు. ఆయన ఇస్తున్నాడంటే నిజంగా ఆయనకి వందనాలు. మీ అందరికీ తెలుసు, వీళ్ళు తెలియకపోయినా అమ్మ తెలుసు. ప్రతి సంవత్సరం రాజేంద్ర అన్న బుక్స్ మీకు అన్నీ ఇస్తారని తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్మ వచ్చి ఇచ్చేది, ఈ సంవత్సరం అన్నోళ్ళు కూడా వచ్చున్నారు కాబట్టి వేరే ప్రోగ్రాం ఉండి మిమ్మల్ని అందరినీ చూసి కలిసి ఒకసారి వాళ్ళ చేతుల మీదే మీకు ఇప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. సరేనా? ఇంతసేపు మీరు సైలెంట్గా కూర్చొని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా అభినందనలు. సరేనా? మీరు ఒకసారి అమ్మని కానీ లేకపోతే మీరైనా స్కూల్కి మంచి నేమ్ తీసుకొస్తే అదే పెద్ద సెలబ్రేషన్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా బేసిక్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎవరి ఫ్యూచర్ అయినా కూడా స్టడీస్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాగా చదువుకొని బాగా మంచిగా అభివృద్ధిలోకి వచ్చారంటే మాకు హ్యాపీ. ఎందుకంటే ఇక్కడి నుంచే స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి మేము ఇవైనా కూడా ఇంకా ఎన్నో చేయగలం అనమాట. అందుకని ఖచ్చితంగా కూడా బాగా చదువుకొని మంచి హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ మంచిగా చదువుకొని బాగుంటుంది. అదే నేను నా వైపు నుంచి కోరుకునేదైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరూ బాగా చదువుకొని ఏమైనా బుక్స్ ఇచ్చిన వాళ్ళకి మీరు బాగా చదువుకొని పైకి రావాలి. అందరూ బాగా చదువుకొని చదువు లేకపోతే మీరు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు మీరు మీ డాడీ కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. సరేనా? అదైతే మర్చిపోవద్దు. అమ్మ మీకు ఒక మాట, ప్రతి సంవత్సరం అమ్మ వచ్చి ఇస్తుంది, మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. మీకు తెలియని విషయం ఏంటంటే రాజేంద్ర 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే డైలీ మా ఇంటికి వచ్చేవాడు. పక్కనే ఉండేవాళ్ళం మేము, మా పిల్లలతో కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు.
ఇంటర్మీడియట్ వరకు మాత్రం మాకు టచ్లో ఉన్నాడు, కానీ తర్వాత అయితే మా టచ్లో లేడు. రీసెంట్గా మొన్న నేను కాల్ చేసి మాట్లాడాను, ఎవరో అనుకుంటున్నాను రాజేంద్ర అంటే నేను వేరే వ్యక్తి అనుకుంటున్నాను. మనం ఫస్ట్ టైం కాల్ చేసిన తర్వాత సో అండ్ సో సార్ మిమ్మల్ని నాకు బాగా తెలుసు, మీ పిల్లలు నేను వస్తున్నాను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు అంతవరకు అసలు ఎక్కడ సెటిల్ అయినాడు నాకైతే తెలియదు. నాకు మొన్ననే చెప్పారు, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, మీరు ఇదే విధంగా ఇంకా 10 మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మొన్న కూడా చాలాసేపు మాట్లాడారు రాజేంద్ర. ఇవే కాదు, మీకు ఇంకేమైనా భవిష్యత్తులో పిల్లలకి అవసరమైంది ఏదైనా ఉన్నా, స్కూల్కి అవసరమైనా నేను మీకు అండగా ఉంటానని కూడా మనకు మాట ఇచ్చారు. అదేవిధంగా ఈ పిల్లలనే కాదమ్మా, ఎవరికైనా 10 మందికి పిల్లలకి చదువుకి రాజేంద్రకి మరీ థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళకి మీరు చేసే సహాయమే 10 అంతలుగా భగవంతుడు మీ బిడ్డలకు సహాయం చేస్తాడని మేము నమ్ముతున్నాం. అదే నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా విమర్శించినా నేను నమ్మే సిద్ధాంతం అది. మనం 10 మందికి అన్నం పెడితే మనకు లేని రోజు భగవంతుడు మనకు పెడతాడు, వాళ్ళే వచ్చి మనకు పెట్టకపోవచ్చు. మీరు సహాయం చేసింది ఆ పిల్లలే మీకు సహాయం చేయకపోవచ్చు, భగవంతుడు మీ పిల్లలకు సహాయం చేస్తాడని నమ్మే వ్యక్తుల్లో నేను మొదట ఉంటాను. కాబట్టి ఇదే మీరు కొనసాగించాలని, భగవంతుడు మిమ్మల్ని బాగా చూడాలని, మీ పిల్లలకి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు స్టార్ట్ చేస్తాను. మీకు చెప్పాడు ఉదయం, మీరు కొంచెం ఎర్లీగా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకోండి. ఫస్ట్ క్లాస్ వాసు ఇచ్చారా? వాసు నువ్వే కదా? వాసు వెరీ గుడ్. కార్తికేయ. ఒక్కొక్క క్లాస్ తీసుకో నాన్న, తీసుకో. అటు చూడు అనసరం చూడు. వెరీ గుడ్. రెండో క్లాస్ లైన్ లేదు మాకు. హలో థ్యాంక్ యూ అన్నా చెప్పు. చూసాను. నేను చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తాను. నిత్య తీసుకో. థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్స్ అన్నా చెప్పు. థ్యాంక్ యూ అన్నా చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నా చెప్పు. వెరీ గుడ్. పెట్టు. థ్యాంక్ యూ అన్నా చెప్పు. ఇడ్లీ తినట్లే మాకే రాలే నోట్లో. ప్రస్తుత చెప్పు. వెరీ గుడ్. బాగా చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. పేరు పునర్నవమి. చెప్పు. వెరీ గుడ్. నువ్వు పట్టుకోవచ్చు. అన్నాను. వెరీ గుడ్.
నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి వెనక వీడి వెనకలా ఆ అబ్బాయి అదరా వరుసగా సార్ ఒక అబ్బాయి హన్సిత హన్సిత హన్షిత తెలియదు లోహిత మీరు అలా చేస్తే మోక్ష ఏడవున్నాయి చెంచుదా హిందీ కేజీ మోనిక రిజ్వానా చెప్పు థ్యాంక్ యూ అమ్మా చెప్పలేవు యమ్మం అందరూ వచ్చారు ఒక అబ్బాయి యశ్వాది యశ్వాది ఓయ్ అరిస్తే మాత్రం నేను వాళ్ళ దగ్గర తీసి ఫస్ట్ బాలనంద ఎవరు ఫోర్త్ క్లాస్ ఆ పాప తీసుకుని ఇలా అంటారా తీసుకుని వాళ్ళు మరి ఎంత వచ్చావు నీ కాడ కావాలి మాట్లాడు తీసుకున్నాను పాప నేను పెడతా ఉంటాను మా ట్యాంక్లో ఉన్న చెప్పాలి పేరు చెప్పు థ్యాంక్స్ చెప్పు చెప్పు లావో వెరీ గుడ్ వచ్చేమ్మా వెళ్ళిపో పాప వెళ్ళిపో పాప వెళ్ళిపో నేను హాయ్ పాప ఎందుకు తీసుకున్నావా తీసుకెళ్ళిపోండి తీసుకున్నావా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ తక్కువ వస్తాయి గణేష్ అరువులో చెప్పుకున్నాయి ఈరోజు అంటా
యజ్ఞ జయదేవ్ కృష్ణ యజ్ఞ జయదేవ్ కృష్ణ సాత్విక్ సాత్విక్ సుదర్శన్ లైన్లో ఉన్నారు. ఓసి సుబ్బరాయలు తిరుమల కళ్యాణ్ జస్సు మురళీ కృష్ణ లైన్లో ఉన్నారు. చెప్పాలి శశి గోడా శశి అభియశ్రీ పక్కన వచ్చినావే ఉష్ణ విశ్వశ్రీ చైత్ర చూడమ్మా చూస్తే ఫోటో మా Apa?